మీరు చూస్తున్నారు ఫ్రాంక్ టాక్స్ ఆన్ 99 టీవీ. ఈ రోజున అందరికీ ఆపరేషన్ చేసే డాక్టర్నే డైసెక్షన్ చేయవలసి వస్తే అందరినీ డైరెక్ట్ చేసే హేమి అయిన ఒక డైరెక్టర్కే డైరెక్షన్ గురించి అడగాల్సి వస్తే కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఒక ప్రొడ్యూసర్కే సరే ఇందులో సాధక బాధకాలు ఏంటి అని చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుంది? అంత సీన్ లేదు బాబా, ఉంది, సినిమానే ఉందక్క. అంతేనా? అంతే. సో అంజలి గారు ఆవిడ నవ్వు వల్ల, ఆవిడ ప్రశ్నల వల్ల, ఆవిడ ఇంటర్వ్యూ చేసిన పర్సన్స్ వల్ల, ఇన్ని సంవత్సరాల ఆవిడ ప్రస్థానం వల్ల, అసలు దేనివల్ల ఆవిడ మనందరికీ సుపరిచితం అని దీనివల్ల అని చెప్పడం కష్టం. మీ కళ్ళ యాక్చువల్గా నేను మీలాగా తయారవుదాం అనుకున్నా ఇవాళ, కూర్చొని ఇలాగా శారీ అలా కట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని హెయిర్ అలా చేద్దాం అనుకున్నాను, కానీ సరే వద్దు అని చెప్పి మళ్ళీ బ్యాక్. ఫస్ట్ పాయింట్, థ్యాంక్ యూ నా విన్నపాన్ని మన్నించి నాతో అలా అనద్దు. ఇట్స్ మై ప్లెజర్ పాపా, రియలీ. అసలు విషయం తెలుసా మీకు, నేను అడిగాను ఇంటర్వ్యూ అడిగితే ఫస్ట్ మీరు ఇవ్వండి నాకు, తర్వాత సంగతి తర్వాత అని ఒక అల్టిమేట్ ఇచ్చారనమాట. అది సంగతి. నేను రివీల్ చేశాను కానీ బట్ యూ లెట్ మీ బీ ఇన్ దట్ స్పేస్. ఇప్పుడు మీరు నన్ను అలా అడగనిచ్చారు, అలా వచ్చారు, నాకు ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చారు. నాకు సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ డార్లింగ్, రియల్లీ సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. విమెన్ జర్నలిస్ట్ అంటే టాప్లో ఉండే ఒకానొక పేరు మీరు. అయ్యో, ఇన్నేళ్ల ప్రస్థానంలో ఇట్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ ఈజీ కదక్క. అబ్సల్యూట్లీ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలు అండ్ ఇప్పుడు చూసుకుంటే 22nd year 22nd ఎలక్ట్రానిక్ మీడియా, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. చాలా. నేను ఫస్టే అది మధ్యలో ఎప్పుడు అడుగుదాం అనుకున్నాను, కానీ సరే ఓకే, ఐల్ పోస్ట్పోన్ దిస్ క్వశ్చన్. మీకు జర్నలిజం అంటే ఏంటక్క? వాట్ డిఫైన్స్ జర్నలిజం? జర్నలిజంకి ఇప్పుడు అర్థం మారిపోయింది, టు బి ఫ్రాంక్. మేము టీవీ 9లో ఉన్నప్పుడు, ఈటీవీలో ఉన్నప్పుడు ఒక రిపోర్టర్ కానీ ఒక జర్నలిస్ట్ కానీ వెళ్ళి సొసైటీలో ఉన్న సమస్యల్ని ప్రజలకి, ప్రభుత్వానికి, అంటే ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి, ఇక్కడ ఏం జరుగుతోంది అని ప్రజలకి, వీళ్ళిద్దరికీ మధ్య మంచి వారధిలా ఉండేది. ఇప్పుడు మనకి రోడ్లు పాడే అని చెప్పి మనం స్టోరీ చేస్తే వినేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒక అన్యాయం జరిగింది అని అంటే చూసేసి వదిలేస్తారే తప్ప దాని సొల్యూషన్ దిశగా ఎవరు వెళ్ళరు. పోనీ సొల్యూషన్ అయ్యేంత వరకు దాన్ని మనం పట్టుకుంటామా అంటే లేదు. మనకు కావాల్సిన సెన్సేషన్, ఆ సెన్సేషన్ క్రియేట్ చేసేసామా, జనాలు చూసేసారా, వ్యూవర్షిప్ వచ్చేసిందా, వదిలేసేయండి. నెక్స్ట్ రేపటికి ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఇది అయిపోయిందా అది అయిపోయిందా ఇది, ఇలా ఉంటుంది తప్ప ఇప్పుడు జర్నలిజంకి ఏముంది. ఇప్పుడు అసలు జర్నలిజంకి యాంకర్కి కూడా, జర్నలిస్ట్కి యాంకర్కి కూడా చాలామందికి డిఫరెన్సే తెలియదు. ఈ రోజుకి నేను కింద యాంకరు అనవసరంగా నవ్వుతుంది అని కామెంట్స్ పెట్టేవాళ్ళకి నేను కామెంట్ పెడతా కింద, నేను యాంకర్ని కాదండి, అనవసరంగా నవ్వను. సో ఇప్పుడు మన ఇద్దరు ఇలా కూర్చున్నాం, ఇప్పుడు ఇంత సీరియస్గా మాడుతుంటే ఎందుకు నవ్వుతాం? అదే ఒక ఏదో చిన్నది ఏదో ఉంటుంది, కాసేపు నవ్వులో ఎన్ని రకాలు ఉన్నాయి. అవును, సర్కాస్టిక్గా నవ్వచ్చు, ఇలా అయిందా ఏమిటో ఏదో ఇదో ప్రపంచం ఉన్నట్టుగా అలా నవ్వచ్చు, రకరకాల నవ్వులు. కానీ ఎందుకు నవ్వుతోంది ఈవిడ అని పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్, బట్ జర్నలిజానికి యాంకరింగ్కి చాలా తేడా ఉంది. అంటే జర్నలిజానికి అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వం యొక్క అక్కడ ఏం నడుస్తుంది ఎగ్జాక్ట్గా అనేది ప్రజలకి చేరవేసే ఒక పెద్ద ప్రక్రియ. సో ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని పట్టుకొని ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి సొల్యూషన్ దిశగా నడిపించేంత వరకు ఆ ఇష్యూని వదలకుండా పట్టుకునేది జర్నలిజం. కరెక్ట్. యాంకరింగ్ ఇప్పుడు ఏమైపోయిందంటే యాంకరింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. బేసిక్గా యాంకర్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ జనరల్గా చేసేది. అది ఇప్పుడు ఏమైపోయింది, ఎవరైనా ఏ ప్రోగ్రామ్ అయినా చేసేయచ్చు, చెయ్యాలి, తప్పదు, అన్ని కాపాడుకోవాలంటే. అలా అయిపోయింది, అలా మారిపోయింది ఇప్పుడు అంతా. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఛానల్స్కి ఎస్పెషల్లీ మీడియా అనేటప్పటికీ ఒక చులకన భావం వచ్చేసింది ప్రజల్లో. అది మనం కొంత చేసుకున్నది, ప్రజల్లో కొన్ని అపార్థాలు అవి ఉన్నాయి. మనం ఎంత మంచి చేసినా ఈరోజు వీళ్ళు మంచివాళ్ళు అనే పేరు కూడా సంపాదించడం కష్టంగానే ఉంది. ఆల్ ఓవర్గా మన అస్తిత్వాన్ని, మన మంచితనాన్ని, మన గ్రాటిట్యూడ్ని ప్రతి రోజు ప్రతి వీడియోలోనూ ఎంతో కొంత మనమంతు బాధ్యతగా ఒక మంచి పాయింట్ లేవనెత్తామా,
మంచి డిస్కషన్ జరిగిందా అనేది ప్రతి వీడియోలోనే ఉండేలా మాత్రం మనం చూసుకోవాలని నా ఉద్దేశం. నేను అలాగే చేస్తున్నాను. యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ కూడా నేను చాలా బాగా ప్లాన్ చేశాను. విమెన్ ఆల్ ఓవర్గా పుట్టినప్పటి నుంచి వచ్చేంత వరకు ఉండే ప్రతి ఎమోషన్ని మీతో నేను మాట్లాడాలి అనుకున్నాను. తప్పకుండా చేద్దాం. అది సంగతి. తప్పకుండా ఈ పరంగా నేను అది అదృష్టంగా భావిస్తూ హామీ ఇస్తున్నాను. తప్పకుండా 1-2 రోజుల్లో చేద్దాం. తప్పకుండా. థ్యాంక్స్ ప్లీజ్. సో జర్నలిజం ఇంత డీప్గా ఉంది. ఈ మార్పుకి ఏది కారణం అంటారక్క? సోషల్ మీడియానా, మారుతున్న మనస్తత్వాల, ఇంకా వేగంగా మారుతున్నటువంటి అస్తిత్వాల, ఏది కారణం? అంటే ఇంత డివాస్టికేటింగ్గా ఉంది మార్పు పురోగతి వైపు ఉండాలి, పురోగతి తిరోగమనం పడుతున్నట్టుగా ఉంది. అవును. ఎందుకక్క ఇలా? ఒకనకప్పుడు ఓన్లీ పేపర్ ఉండేది. పేపర్ నుంచి మనం శాటిలైట్ ఛానల్కి షిఫ్ట్ అయ్యాం. టెక్నాలజీ ఎవాల్వ్ కాబట్టి అది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్కి షిఫ్ట్ అయ్యాం. ఒకనకప్పుడు పేపర్లో పనిచేసిన వాళ్ళే శాటిలైట్లో పనిచేస్తారు. మేమంతా శాటిలైట్లో పనిచేసిన వాళ్ళమే ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో పనిచేస్తున్నాం. ఇందులోనే మళ్ళీ కొంతమంది సొంతంగా ఛానల్స్ పెట్టుకుంటూ ఉన్నారు. సో టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ వస్తుంది. మనుషులు కూడా వాళ్ళ ఆలోచన విధానం, పద్ధతులు మారుతూ ఉన్నాయి. ఎవరో కొంతమంది మాత్రమే పట్టుకుని ఉన్నాం ఇంకా ఈ రోజుకి. ఇదేంటి ఇలాంటి క్వశ్చన్ వేశారేంటి, కనీసం గెస్ట్ అన్నా ఏంటి పనికిమాలిన క్వశ్చన్ ఇలా అడుగుతున్నారేంటి అని వాళ్ళు అబ్జెక్ట్ చేయకుండా వీళ్ళు ఆన్సర్ చేయడం ఏంటి, అసలు ఇలాంటి ప్రోగ్రామ్ కవర్ చేయడం ఏంటి, ఇలాంటి ప్రోగ్రామ్ కవర్ చేసి మన సొసైటీకి ఏం చెప్పగలుగుతాం, ఇలా ఈ రోజుకి అనుకునే వాళ్ళు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. కానీ తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది. వేళ మీద లెక్క పెట్టడమే. అండ్ మోరోవర్ అలా చేసినా కూడా అంజలి గారు ఇలాంటి ఇంటర్వ్యూలు ఎవరు చూస్తారండి, మీరేమండి ఇలా చేస్తే ఎలాగండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే ఒకవైపు మన జీవితం దాని మీద ఆధారపడి ఉంది. ఒక్కొక్కసారి ఏ ఛానల్ కమర్షియల్ ఇంటర్వ్యూ లేకుండా, కమర్షియల్ ప్రోగ్రామ్ లేకుండా, యాడ్స్ లేకుండా ఏ ఛానల్ రన్ అవుతుంది? ఏది రన్ కాదు. ఒక చిన్న కమర్షియల్ ఇంటర్వ్యూ చేయగానే కమర్షియల్ ఇంటర్వ్యూ చేసి మీ వాల్యూ తగ్గించేసుకున్నారండి అంటారు. ఎవరికి చేయాలని అనిపించదు ఎవరికి. నువ్వు కాకపోతే ఆ ఫ్లోలో, ఆ జర్నీలో ఖచ్చితంగా కొన్ని చేయాల్సినవి ఉంటాయి అంతే. అన్డౌటెడ్లీ సింగర్స్ ఎలా అయితే చక్కగా ఒక భక్తి పారవస్యంలో ఒక పాటలా పాడతారో, అదే ఒక రొమాంటిక్ సాంగ్ కూడా పాడాల్సిన అవసరం పడుతుంది. అంత మాత్రం చేత మనకు అదే ఇష్టమని కాదు, ఇది ఇష్టం లేదని కాదు. సో సేమ్ థింగ్ ఇన్ జర్నలిజం అండ్ మీడియా ఆల్సో. ప్రపంచం ఎందుకు ఇంత జడ్జిమెంట్లు అయిపోయిందాక? అంటే వేసుకునే బట్టల దగ్గర నుంచి పెట్టుకునే బొట్టు వరకు, చేసే ప్రొఫెషన్ దగ్గర నుంచి, వృత్తి దగ్గర నుంచి ప్రవృత్తి వరకు, ఎనీథింగ్ యూ డూ బయట అయితే పెట్టాలి దాన్ని కదా, మనం మీడియాలో అయితే పెట్టాలి. సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు ఎనీథింగ్, ప్రతి దానికి ఇంత జడ్జిమెంటల్. ఒకప్పుడు కూడా చేంజ్ని ఆహ్వానించాం. అలా చేంజ్ ఆహ్వానించకపోతే మీరన్న టీవీయే లేదు కదా. అవును కదా, పేపర్ నుంచి టీవీయే వచ్చేది కాదు. మరి ఒకప్పుడు చేంజ్ని హాయిగా స్వాగతించిన మనం ఇప్పుడు ఎవరి స్వాగతాన్ని కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? ఎలా అయిపోయిందంటే, ఒక చిన్న విషయం ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం మనుషుల మనస్తత్వాలు, సొసైటీలో వస్తున్న మార్పులు అని మనం అనుకుంటే, చాలా సింపుల్గా మనం వెనకాతల ఒక మనిషి ఎన్ని వెధపలు చేసినా చక్కగా ముందుకు చీర కట్టుకుని పద్ధతిగా జడేసుకుని ఒక బొట్టు పెట్టుకుంటే ఎంత మంచివాడండి అంటారు. అసలు విషయం ఎప్పుడో తెలుస్తుంది, అది వేరే సంగతి. కానీ అంతవరకు ఈవిడ లేకపోతే వీళ్ళని మహా అద్భుతంగా దేవతలు దేవుళ్ళ చూస్తారు జనాలు. అండ్ మోర్ ఓవర్ ఒక స్లీవ్లెస్ వేసిన వెంటనే స్లీవ్లెస్ వేస్తున్నారు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇంతే అనేసే జనాలు ఇప్పటికీ ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. ఎక్కడో ఎందుకు ఈ రోజుకి ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ డ్రెస్ కార్టిసీలో స్లీవ్లెస్ బ్లౌజ్ ఇస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు అబ్బా వద్దండి అంటే ఎలా మొదలైందంటే, సివిల్ సర్వెంట్స్ ఇంటర్వ్యూస్ అప్పుడు కాస్త ట్రెడిషనల్గా ఉండాలి కదా, వాళ్ళు ఒక జిల్లాకి కలెక్టర్లు ఐపీఎస్లో వస్తారు కదా అని దాంట్లో అలా వేసుకోవడం మొదలుపెట్టింది నేను. ఈ రోజున నేను ఒక స్లీవ్లెస్ వేసినా కూడా అబ్జెక్ట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. నువ్వు అలా అలవాటు చేసావు అంజలి అంటున్నారు బయట. నా ఫ్రెండ్స్ అదే అంటారు, నువ్వు మధ్య మధ్యలో ఎప్పుడైనా వేస్తుంటే చూడడం అలవాటు అవుతూ ఉంటుంది వాళ్ళకి, సడన్గా వేస్తే వాళ్ళకి ఎలా అలవాటు అవుతుంది అని. అంటే మనం చాలా న్యాచురల్గా జరిగే ప్రక్రియ. అవును. అండ్ మోర్ ఓవర్ తెలుసా మీకు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, మా అబ్బాయి అన్నాడు నేను ఇలా కట్ చేయించుకుంటా అన్నాడు. ఏంటో దిక్కుమాలిన కటింగ్, ఇక్కడంతా ఏం లేకుండా పైన ఒక గిన్నె బోర్లు ఇచ్చినట్టుంది, చూసేవాళ్ళు ఏమనుకుంటారో అన్నాను. అంటే మనం చూసిన వెంటనే అపీరెన్స్, మన బట్టలు, మన హెయిర్ స్టైలు, మన నుంచున్న విధానం, మాట్లాడే విధానం, నడిచే విధానాన్ని బట్టి మనిషికి విలువ అది ఖచ్చితంగా ఉంది, నో డౌట్ అందులో. అది ఎప్పటి నుంచో వస్తుంది.
ఇప్పుడు నేనే చింపిరి జుత్తో వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడేస్తే సో ఎలా నన్ను ట్రీట్ చేస్తారు బయట మనుషులు? అదే నేను పోనీ ఒక ఏదో అంటారు చూడండి, రోమ్ వెళ్ళినప్పుడు రోమన్లా ఉండాలని చెప్పని స్విమ్మింగ్ పూల్లో దిగేటప్పుడు స్విమ్ డ్రెస్సే వేసుకోవాలి. ఆ స్విమ్ డ్రెస్ బయట వేసుకుంటేనే ప్రాబ్లం. సో అందుకని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అనేది ప్రతి మనిషి తెలుసుకుంటే మనల్ని పాయింట్అవుట్ చేయడం అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ 2000 ఇయర్ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరేమనుకుంటే నాకేంటి, నేను ఎలా ఉంటే వాళ్ళకేంటి, వాళ్ళు ఏమంటే నాకేంటి, ఇలాంటి ఆలోచనలు కొంతవరకు బాగానే ఉంటాయి. మనం మిస్టేక్ చేయనంత వరకు బాగానే ఉంటాయి. కానీ మిస్టేక్ చేసినా కూడా ఎవరేమనుకుంటే నాకేంటి అని అనుకున్నారనుకోండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఒకటి ఉంది, ఒక తెల్లటి డ్రెస్ వేసుకుని మొట్టమొదటిసారి నువ్వు ఎక్కడైనా కూర్చుంటే మట్టి అయిపోతే అయ్యో మట్టి అయిపోయిందా అని వాడు టెన్షన్ పడతాంట. అదే 10 సార్లు మట్టి అంటుకుపోయిందా పోనీ ఒకసారి వాష్ తర్వాత పోతుంది అంటే అది కొత్తగా తప్పు చేసినప్పుడే మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేసేయాలి. అది మనిషికి యూస్ టు అయిపోయిన తర్వాత దాన్ని మనం ఎరాడికేట్ చేయలేం. యూస్ టు మనమే దానికి అలవాటు పడిపోతాం అన్లెస్ అంటే దాన్ని లెట్ గో చేసి ఒక వ్యక్తిగా ఎవాల్వ్ అయితే తప్పితే. అవును, ఆత్మ పరిశీలన చేసుకుని కదా. అవును, హైకోర్టు త్రిపుర హైకోర్టు జడ్జి గారు తోటి ఒక ఇంటర్వ్యూ అయితే, ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ఆయన రిటైర్ అయ్యారు, ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే అన్నారు, ఒక కులానికో మతానికో జెండర్ ఈక్వాలిటీ ఎక్కడ ఈక్వాలిటీ లేదు. ఉంది అనుకుంటాం, ఉండాలి అనుకుంటాం, ఉంటోంది అనుకుంటాం అంతే, కానీ లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఈ అనుకోవడంలోనే బతికేస్తున్నాం. ఆడవాళ్ళమైన మనం పిల్లల్ని కనేస్తున్నాం, ఓహో పెంచేస్తున్నాం. శశికళ గారి దగ్గరికి డాక్టర్ శశికళ గారని గైనకాలజిస్ట్ ఒక ఉన్నారు, టాప్ మోస్ట్ డాక్టర్, వెరీ సీనియర్ మోస్ట్ పర్సన్. పల్స్ పట్టుకుని చెప్తారు ఈ రోజుకి ఆవిడ. జస్ట్ ఆవిడ పీవీ చేసి చెయ్యి పట్టుకుని ప్రాబ్లం ఏంటో చెప్పేస్తారు ఆవిడ. నో టెస్ట్లు, నథింగ్. ఆ తర్వాత టెస్ట్లు మన కన్ఫర్మేషన్ కోసం మీరు చేయించుకోండి అంటారు. అలా డాక్టర్ గారితో ఇంటర్వ్యూ కోసం అని ఏం టాపిక్స్ డిస్కస్ చేద్దామని కూర్చున్నాను. పేషెంట్లు వస్తున్నారు వెడుతున్నారు, అందరిది ఒకటే, ఆడవాళ్ళకేనండి బాధలు. నేను మగవాడిది ఏముంది, విత్తనం వేసి వెళ్ళిపోతున్నాడు, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. ఈ డాక్టర్ చుట్టూ తిరగడాలు, మొత్తం నా లోవర్ పార్ట్ అంతా ఒకళ్ళు చేతికిచ్చి ఉండాలి, ఈ టెస్ట్లన్నీ నాకే, ఈ పెయిన్ అంతా నాకే. ఏంటండి ఇది అసలు, ఎంత దీనికన్నా పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండనేమో. ఒకళ్ళు వచ్చిన వాళ్ళందరూ అదే అంటున్నారు. వాళ్ళే 2 పిల్లల్ని కన్నారు, 3 పిల్లల్ని కన్నారు. నేను నవ్వుతున్నాను శశికళ గారితో, మ్యామ్ అందరూ ఒకటే బాధపడుతున్నారు, కానీ అందరూ పిల్లల్ని కంటున్నారు, నాకొద్దు అని అని ఇప్పుడు అంటుంటే ఇదేం ఆడదండి పిల్లల్ని వద్దంటుంది అని మనమే అంటాం మళ్ళీ. అవును 2030 వరకు మోర్ దెన్ 45% ఆఫ్ విమెన్ చైల్డ్లెస్గా ఉండిపోతారట. దట్ ఈస్ ద స్టాటిస్టిక్స్. ఇప్పుడు మీరు నమ్మరు, మా సీనియర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది కాలేజ్లో, వాళ్ళ పిల్లలకి 25 ఏళ్ళు వచ్చున్నాయి. ఇప్పుడు వాళ్ళు దే డోంట్ వాంట్ టు గివ్ ఎ బర్త్ టు చైల్డ్. వెరీ క్లియర్. 30 to 40% యంగ్స్టర్స్ పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నారు. మంచి కంపానియన్ ఉండాలి లైఫ్లో, పెళ్లి చేసుకోవాలి. ఈ సెక్టార్ ఇలా ఉంటే కొంచెం ఎకనామికల్లీ లేదంటే వాళ్ళు కల్చరలీ కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న దాంట్లో ఒకళ్ళని చేసుకున్నా పర్లేదు, 2 చేసుకున్నా పర్లేదు, రాజుల కాలంలో 100 మందిని చేసుకున్నా పర్లేదు, 100 మంది పెళ్ళాలున్నా పర్లేదు, 200 మంది పిల్లలున్నా పర్లేదు, ఇది నా సామ్రాజ్యం అని ఉంటుంది. అసలు డెప్త్ పెడితే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఒక చోటేమో అనావృష్టి, ఒక చోటేమో అతివృష్టి. అది నాలెడ్జ్ వైజ్, డబ్బు పరంగా చూసుకున్నా, కల్చరల్ పరంగా చూసుకున్నా, ఎటు చూసుకున్నా కూడా చాలా అనీవెన్గా ఉంది. వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ కూడా. కరెక్టే. ఎందుకక్క ఒక బొట్టు సైజ్ ఏజ్ని డిఫైన్ చేస్తుంది? నాకు అది క్వశ్చన్. అమ్మాయికి పెద్ద బొట్టు పెట్టుకునే ఇష్టం ఉంటుంది, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి మేబీ వాళ్ళ ముక్క కవళ్ళకలకి చిన్న బొట్టే అవుతుంది. ఇలా పెట్టుకోగానే కింద ఆంటీ అంటూ కమెంట్ పెట్టేస్తారు. ఒక బొట్టు సైజు, ఒక జుట్టు సైజు, ఒక అమ్మాయి ఏజ్ని ఎందుకు డిఫైన్ చేయాలి? ఉక్రోషం వస్తుంటుంది నాకు. వెళ్ళి నేను ఎవ్రీడే మార్నింగ్ 10 మందిని ఈరోజు కొట్టాలి అన్న థాట్తో లేస్తాను. అది అవ్వదు. కాబట్టి కూర తరిగేసి వంట చేసుకొని ఆ తలుచున్నప్పుడు కరెక్ట్ కదా. కరెక్ట్ ఎందుకు వై వి షుడ్, ఇట్ హ్యాస్ టు బి డిఫైన్డ్.
బట్ అది బాధాకరమే కదా. ఆ అత్తగారి పాత్ర నుంచి మీకు మళ్ళీ యంగ్గా వచ్చినప్పుడు అప్పుడు చేంజెస్ దేరని ఒక యాక్సెప్టెన్స్గా మనం ఫీల్ అవుతాం. లేకపోతే ఇలా రిస్ట్రిక్షన్లోనే 5-10 ఏళ్ళు గడిచిపోయా. అవును, అందుకు మా అమ్మాయి అంటుంది, ఏమిటి అంత చిన్న బొట్టు పెట్టావు, నీ వయసు కొంచెం పెద్ద బొట్టు పెట్టచ్చు కదా అంటుంది. నేనంట, ఈ డ్రెస్ మీదకి ఇలా పెట్టకపోతే బాగుండదమ్మా, మరి ఏమనుకుంటారు, ఆన్ స్క్రీన్ మీద ఉంటాం కదా, నీకు తెలీదు అంటే, ఏం అక్కర్లేదు కాస్త పెద్ద బొట్టు పెట్టు అంటుంది. ఇది మనం మార్పు కోసం తప్పిస్తున్నాం. అదే మీరు అన్నట్టు మారింది అనుకుంటాం, మారాలి అనుకుంటాం, మారుతోంది అని అనుకుంటాం. అలా అనుకోవడం తప్పితే ఏం చేయలేం. ఇదొక మేల్ డామినెంట్ సొసైటీ అని నేనంటే మీరు ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా? 100% I accept it. అన్డౌటెడ్లీ పాపం లేడీస్, మా వారు ఏం తింటారో, మా పిల్లలు ఏం తింటారో, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇది తింటారా తినరా, కారాలు తగ్గించాలా, తీపి తగ్గించాలా, ఇంత చేసుకుని చేస్తారు వాళ్ళు. వాళ్ళ గురించి ఇది నాకు ఇష్టమేనా అని వాళ్ళు ఆలోచించరు, అన్నీ మిగిలిపోయినవన్నీ తింటారు పాపం వాళ్ళు. కరెక్ట్. హౌస్ వైఫ్ లేదా పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళైన తర్వాత అని అనుకుంటే ఇన్ జనరల్గా జరిగేది. అంటే ఇప్పుడు కొంతమంది కింద కమెంట్స్లో పెట్టచ్చు, మా ఆవిడ వంటే చేయదండి, మా ఆవిడ నచ్చినట్టే చేసుకుంటుందండి, మాకు చేయదండి. అలా అంటే వాళ్ళు లేరని నేను అనట్లేదు, ఉన్నారు ఖచ్చితంగా, బట్ పర్సంటేజ్ వైజ్. అదే దట్ వాస్ మై ఇదే అడుగుదాం అనుకున్నా. స్త్రీ బాధిత పురుషులు కూడా ఉంటారు పాపం. నాకు అప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారి చేత పూరి గారు చెప్పించిన డైలాగ్, మీరు చేప పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు అరాదిగా తింటున్నప్పుడు తప్పులేదు, పొరపాటున ఒక షార్క్ పిల్ల వచ్చి ఒక మనిషిని తినేస్తే దాన్ని ఎంత న్యూస్ చేస్తారంటే నాకు అసలు ఆ డైలాగ్ని ఎలా తీసుకోవాలని. నిజం. ఎస్ అమేజింగ్. అక్క మీరు ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తారు, యువర్ చాయిస్ ఆఫ్ గెస్ట్స్ ఇట్స్ సూపర్. అంటే మీరు ఒక కమర్షియల్ ఫార్మాట్లో చేయనివ్వండి, ఒక ఆర్టిస్ట్ని తీసుకొనివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్స్, ఎలా అసలు మీకు కాంటాక్ట్స్ ఎలా దొరుకుతాయి? అసలు మేము చచ్చిపోతాం దొరికించుకోవటానికి. 20 ఏళ్లలో ఏ ఒక్కరూ నాకు ఏ ఒక్క కాంటాక్ట్ ఇవ్వలేదు, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ టీవీలో చేసినప్పుడు అక్కడున్న కొంతమంది, సార్ నేను ఇలాగా యూట్యూబ్లో జాయిన్ అయ్యానండి అని అంటే వాళ్ళు కొన్ని నెంబర్లు ఇచ్చారు. నెంబర్లు ఇచ్చిన వాళ్ళు ఫోన్లు ఎత్తరు, మెసేజ్ పెట్టినా చూసి వదిలేస్తారు, రిప్లైలు ఇవ్వరు. ఇలా కాదురా బాబు అని ఇంకా డైరెక్ట్గా వెళ్ళడమే. జనరల్గా మేనేజ్మెంట్కి తెలీదు ఒక గెస్ట్ని పట్టుకోవడం అనేది ఎంత కష్టమో. ఇది మాత్రమే ఒక 4 సార్లు జూమ్లో వేసి మీ ఎడిటర్స్, ఇది మాత్రమే ఒక 4 సార్లు జూమ్లో వేసి ఒక 40 షాట్లు ఇది మాత్రమే పెట్టారు. చెప్పకండి. గెస్ట్ని పట్టుకోవడం చాలా కష్టం, వాళ్ళని ఒప్పించడం కష్టం. తీరా ఒప్పుకున్నాక కూడా మన స్టూడియో వరకు వచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు. లాస్ట్ మినిట్లో కూడా క్యాన్సిల్ చేసేవాళ్ళు నేను చాలాసార్లు చూశాను. ఇవంతా ఒక ఎత్తు అయితే ఆ ఇంటర్వ్యూ పండాలి అని భగవంతుని 1000 మొక్కులు మొక్కుతాం, చక్కగా ప్రిపేర్ అవుతాం. అన్నీ అయిన తర్వాత పొరపాటున ఏదో ఏ పొలిటికల్ ఇష్యూనో కరెంట్ అఫేరో ఢామ్ ఢూమ్ అనేది వస్తుంది, అక్కడ ఏదో బాంబు పడింది, ఇక్కడ ఏదో చచ్చారని ఈ ఇంటర్వ్యూని చూసేవాడు ఉన్నాడు. ఇది మళ్ళీ ఎప్పుడో మళ్ళీ రీఅప్లోడ్ చేయడమో లేకపోతే ఎవరైనా ఆ సందర్భానుసారం ఇది ఏమన్నా లింకప్ అయితే దీనికి వ్యూస్ రావడం మొదలవుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే పిఆర్ఓలు ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, పిఆర్ఓలు ఉన్న ఛానల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. పిఆర్ఓలు లేకుండా మనమంతటా మనమే గెస్ట్ని అందరికీ ఫోన్లు చేసి ఒప్పించి ఫాలో అప్ చేసి మళ్ళీ వాళ్ళని సగౌరవంగా పంపించేంతవరకు బాధ్యత తీసుకుంటాను చూసారా. అమ్మ బాబోయ్, అసలు అదే చేశాను. స్ట్రెస్లో కూడా మీకు ఇంత లాంగ్ హెయిర్ ఉందంటే అసలు ఇది స్ట్రెస్లో ఇది ఐఏఎస్లని ఐపీఎస్లని సివిల్ సర్వెంట్స్ ఆస్పిరెంట్స్ని గరికపాటి వారిని నేనైతే చాలాసేపు ఆ ఇంటర్వ్యూ చూసి షాక్లో ఉన్నా. నేను నిజమేనా మళ్ళీ చూసారని మళ్ళీ చూసాను. ఆయన ఓపెన్ హెయిర్ పెట్టద్దన్నారు, నేనేమో తిరుపతి గుండు నాది, ఇంతే ఉంది జుట్టు. ఈ స్ట్రెస్కే పెరిగింది మీకు? స్ట్రెస్కి జుట్టు పెరిగింది. ఆయన ఏమన్నారంటే కొంతమంది ఇది ఓపెన్ హెయిర్ పెడితే మీకు ఇంటర్వ్యూ ఇవ్వను, పెద్ద బొట్టు పెట్టకపోతే మీకు ఇంటర్వ్యూ ఇవ్వను, చీర కట్టుకోకపోతే ఇంటర్వ్యూ ఇవ్వను, అచ్చమైన తెలుగులో మాట్లాడితేనే ఇంటర్వ్యూ ఇస్తాను. ఇలా పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే రెడీ అయ్యి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆ రోజు నాకు జుట్టు ఓపెన్ హెయిర్ పెట్టడానికి లేదు అని చిన్న పిలక వేసుకున్నాను.
ఎవ్వరు గుర్తుపట్టలేదు. ఫస్ట్ ఏంటి పిలకేసావేంటి అని, పిలక్ కాదే అది ఓపెన్ హెయిర్ పెట్టద్దన్నారు అందుకని చేశాను. మీకు ఆ ఇంటర్వ్యూ సీట్లో కూర్చున్నప్పుడు అంటే ఇంటర్వ్యూవర్గా అవును కూర్చున్నప్పుడు మీకు ఆ హాట్ సీట్ అనిపించద్దా? ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు, మధ్యలోంచి లేచి వెళ్ళిపోకూడదు. అవును. ఎలా మీరు ప్రిపేర్ అవుతారు ఎవ్రీ ఇంటర్వ్యూస్కి ఇలాగా? నేను నిజంగా ప్రిపరేషన్కి 1 day 1.5 ఖచ్చితంగా తీసుకుంటాను. అవును. వాళ్ళు అప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలు అవి ఇచ్చారు, వాళ్ళు ఏం అడిగారు, వీళ్ళు ఏం చెప్పారు, ఇది రిపీట్ అవ్వకూడదు. మళ్ళీ నేను వాళ్ళకి గెస్ట్కి ప్రామిస్ చేస్తాను, మీరు ఇంతవరకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏది రిపీట్ అడగను, ముందే నేను ప్రామిస్ చేసి కూర్చోబెడతాను. వాళ్ళని ఒక్కటి రిపీట్ అయినా మీరు కట్ చేసేయమని చెప్పండి అని చెప్తాను. అన్నీ చూసుకుని పాయింట్స్ నోట్ చేసుకుని, కొంతమంది ఎస్పెషలీ పొలిటీషియన్స్ కానీ విచ్ ఈజ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఉన్నప్పుడు నన్ను ఈ ఇష్యూ అడగద్దు, ముందే ప్రశ్నలు ఇవ్వండి అన్న దగ్గర నాకు స్టక్ అయిపోతాను, చాలా స్టక్ అయిపోతాను. అంటే నా ముందు ప్రిపరేషన్, ఇప్పుడు నేను మీకు ముందు క్వశ్చన్స్ ఇచ్చేస్తే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నప్పుడు అది పండదు. ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదు, ఇదంతా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది కెమెరా ముందు. నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయన్నారో అవి చెప్పండి నాకు, నేను అడగను, గో విత్ ద ఫ్లో సార్ అని చెప్పని అంటుంటా. పాయింట్స్ అన్నీ ఉంటాయి బుక్ మీద, బుక్తోనే కూర్చుంటాను ఎప్పుడు. కానీ మైండ్లో ఓకే ఇది అయిపోయింది, మధ్యలో ఎప్పుడైనా మంచినీళ్ళు తాగుతున్నప్పుడు ఓకే ఇంకేమన్నా ఉన్నాయా, మర్చిపోయినా మిస్ అయిన ఉన్నాయా, అప్పుడు ఒకసారి టిక్ చేసుకుని మళ్ళీ బుక్ పక్కన పెట్టి చేయడం. బట్ కానీ ఒక ప్రశ్నని అవతల వాళ్ళు నొచ్చుకోకుండా, మనం కూడా హట్ అవ్వకుండా, ఏముంది వాళ్ళ మాట అంటే గబుక్కు అనేస్తారు కదా, ఎలా అడిగితే బాగుంటుంది అనేది ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ఎండ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఓహో ప్రశ్న ఇదా అని. ఒక ఆయన ఒక పొలిటీషియన్ అన్నారు ఒకరోజు, అంజలి నువ్వు క్వశ్చన్ వేస్తే నవ్వుతూ చక్కగా చెప్తావు, తర్వాత అర్థమవుతుంది తడిగుడ్డతో పీక్ కోసినట్టు, బ్లేడ్తో నరం కోసినట్టు, చాప కింద నీరు వచ్చి మొత్తం తడిసినట్టు. అయ్యో సార్ అన్నాను అనుకో, మరి ఏమిటి నువ్వు అడిగింది ఏమిటి, ఎక్కడి నుంచి నీ ముక్కేదిరా అంటే తిప్పి ఇక్కడ వచ్చి అక్కడ గుచ్చితే, అప్పుడు గుచ్చినప్పుడు కూడా తెలియదమ్మాయి, తీసేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అమ్మా ఇదే అడుగుతా అని. సో ఇంటెలిజెన్స్ మరి ప్రిపరేషన్ ఈజ్ టూ హెవీ. అథ్లెట్ ఇంటెలిజెన్స్ ఇది కరెక్ట్. ట్రూ వెరీ డిఫికల్ట్. సో అథ్లెట్ గా కూడా చాలా ఎన్ని చూసి ఉండాలి మీరు, ఎన్ని బయాస్లు, ఎన్ని అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన ఎన్ని అవకాశాలు. అవును. సరే ఆ జర్నీ గురించి చెప్పండి. యాక్చువల్లీ రావులపాలెం మా ఊళ్ళో స్కూల్ వరకు కూడా మేము కబడ్డీ ఆడేవాళ్ళం. ఐ వాజ్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ కూడా. తర్వాత హైదరాబాద్ వచ్చేసిన తర్వాత 10th తర్వాత ఇక్కడ కబడ్డీ ఆడేవాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్లో. సో ఇక్కడ నేను ఎల్బీ స్టేడియంకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కాళ్ళు చాలా పొడుగున్నాయి, అథ్లెట్స్ మనకు అవసరం ఉన్నారు, అథ్లెటిక్స్లోకి మీరు రండి అని అంటే 400 meters, 800 meters అండ్ 6 kilometers అమ్మాయి ఈవెంట్స్. తర్వాత మళ్ళీ కొంతకాలం పెంటాథ్లిన్, హెప్టాథ్లిన్ అని అందులో 12 types ఆఫ్ షార్ట్ పుట్, జావెలిన్ త్రో ఇవి కూడా కొన్ని యాడ్ చేసి, ట్రిపుల్ జంప్ ఇలాంటివన్నీ, హడిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి హెప్టాథ్లిన్, పెంటాథ్లిన్ అని దాన్ని సెగ్రిగేట్ చేస్తారు. అవి కూడా చేశాను కానీ బట్ నాకు అనిపించింది ఏంటంటే నో ఇన్నింటి మీద మనం ఏం చేయలేము, కొన్ని పర్టికులర్ స్ట్రీమ్స్ తీసుకుందాం ట్రాక్ అండ్ ఫీల్డ్లో అని. 400 meters, 800 meters అండ్ 6 kilometers ఆర్ మై ఈవెంట్స్, దోస్ ఆర్ మై ఈవెంట్స్. సో అందులో నేషనల్స్ వరకు వెళ్ళాను, ఇండియాకి రిప్రజెంట్ చేయబోతున్నాను అన్న టైంలో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో రైల్వేస్లో కూడా జాబ్ వచ్చింది. అన్ని మెడల్స్ వచ్చినా వాళ్ళు ₹1,00,000 అడిగారు. మా నాన్నగారికి అప్పు ఇచ్చేవాళ్ళు లేరు, మాకు అప్పు రాలేదు, నాకు ఉద్యోగం రాలేదు. సో ఫైనల్గా అప్పుడు డిసైడ్ అయింది ఏంటి అంటే నువ్వు ఎంతకాలం ఇలా ప్రాక్టీస్ చేస్తా, ఎంతకాలం ₹1,00,000 పెట్టేవాళ్ళ కోసం ఎదురు చూడాలి, ఉద్యోగం రా చచ్చింది లేదు, అన్నీ తీసి పడేసాను. నేను మెడల్స్ దగ్గర నుంచి, సర్టిఫికేట్స్ దగ్గర నుంచి అన్నీ తీసి పైన పడేసాను. నౌ వాట్ నెక్స్ట్? యూ మేడ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ప్లేన్ పేపర్. ఇంకేం లేదు, జీరో లెవెల్స్ వరకు వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఎరేజర్తో చెరిపేసి ప్లెయిన్గా, అంటే దట్ విల్ బి మీ టీనేజ్ అప్పుడు, అంటే 18, 19, 20 కదా, 18, 19 అంతే. అంటే 19 ఏళ్ళు ఇంచుమించు, ఒక 12 ఏళ్ల పైన కష్టాన్ని మీరు పక్కన పెట్టేసాను, జీరో పేపర్ లాగా మీరు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ. అబ్సల్యూట్లీ. అంటే అప్పటికే సర్వైవల్ మోడ్లో ఉన్నా నేను.
అప్పటికే ప్యూర్ వెజిటేరియన్. అథ్లెటిక్స్ స్టార్ట్ చేసి 16-17 ఏళ్ళు అయిపోయింది. నా ఎంగేజ్ అంతా దాని మీద పెట్టాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసాను. ఇంకా సెకండ్ ఇయర్ అయిపోతుంది, జాబ్స్ వచ్చినా నాకు రావట్లేదు. బట్ అక్కడ కూడా చాలా పాలిటిక్స్ ఉంటాయి, భయంకరమైన పాలిటిక్స్ ఉంటాయి స్పోర్ట్స్లో. అక్కడ కూడా అగైన్ డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, మనవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి. సో అర్థమైంది ఏంటి అని అంటే, ఎంత ఎక్సెల్ ఉన్నా వెనకాతల సపోర్ట్ లేకపోతే అంత ఈజీ కాదు. అన్లెస్ అంటిల్ ఈ అమ్మాయిని ప్రపంచవ్యాప్తంగా ఈ అమ్మాయిని సపోర్ట్ చేయాలి. ఇప్పుడున్న మీడియా అప్పుడు ఉంటే, నేను మీడియాకి ఎక్కువ ఉంటే, నేను ఇక్కడ ఇలా వచ్చానండి, నేను సిల్వర్ మెడల్ సాధించాను, నాకు ఉద్యోగం రావట్లేదు అని చెప్పని ఒక మీడియాకి ఎక్కువ ఉంటే ఏమో ఏమై ఉండేది. కరెక్ట్. బట్ అప్పుడు అంత లేదు. 90స్లో 97, 98లో అసలు ఏం లేదు. కానీ మీరు మళ్ళీ అప్పుడు జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత జర్నీలో అడుగడుగునా మేబీ అంటే మీరు ఆ ఎమోషన్ వదిలేసేంత వరకు మీలో ఒకలాంటి భయం ఉండిందంటారా? అంటే ఇన్నేళ్ళు దీని మీద ఎఫర్ట్ పెట్టేశాను కదా, ఇప్పుడు ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు మాకు అనౌన్సర్స్ కావాలి అని పడింది. అది అయింది, ఎండ్ అయింది. సరే డిగ్రీ చదువుదాం, ఏం చేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు పెడితే సెలెక్ట్ అయ్యాను నేను. బులెటిన్ చదవడం అనమాట. ఒక బులెటిన్ చదివితే 250 రూపాయలు ఇస్తారు. అది పెడితే ఆయనే ఉన్నారు, ఈటీవీ ఓపెన్ అవుతుంది వల్లి, అంటే పూర్తి పేరు వల్లి పద్మాంజలి. TV9లోకి వచ్చాక అంజలి అయింది, కానీ అంతకుముందంతా వల్లి పద్మాంజలి. చూసారా, అంజలి గారు, జర్నలిస్ట్ అంజలి గారి పూర్తి పేరు వల్లి పద్మాంజలి. అవును, చెప్పండి వల్లి గారు. అయితే వాళ్ళే ఉన్నారంటే ఆన్ స్క్రీన్ మీద బాగున్నారు, చిన్న వయసు, భాష బాగుంది, ప్రజెంటేషన్ బాగుంది, ఈటీవీలో అప్లై చేయండి అని అంటే ఈటీవీలో అప్లై చేస్తే అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను. అక్కడ 3 నెలల పాటు ట్రైనింగ్. అక్కడ దీప్తి వాజ్పేయి, దీప, హరిత, మేమందరం ఒక బ్యాచ్ అనమాట అక్కడ. అంటే ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ETV2 లాంచింగ్కి రెడీ అవుతున్నాం. నాకు అప్పటికే సెకండ్ ఇయర్కే ఒక అనివార్య కారణాల వల్ల నాకు ఒక పెళ్ళయి ఒక పాప పుట్టేసింది. అనివార్య కారణాల వల్ల పెళ్ళై పాప అది. సో దాన్ని తీసుకుని తిరుపతికి గుండు చేయించుకున్నాను. ఈటీవీ వాళ్ళే ఉన్నారు, గుండు మీద విగ్గు కూడా నిలబడదండి, ఈ అమ్మాయికి బులెటిన్ ఎలా ఇస్తా ఉన్నారు. నా దరిద్రం కాకపోతే అప్పుడు నాకు తెలియదు, అసలు మినిమం కూడా తెలియదు ఆన్ స్క్రీన్లో గుండు ఎలాగా అన్న ఆలోచన లేదు. కాదు, అసలు వాళ్ళ అనాలిసిస్ చూడండి, గుండు మీద విగ్గు కూడా నిలబడదన్నారు. పాప విగ్గు పెట్టి చూసారు వాళ్ళు, జారిపోతుంది అది. అప్పట్లో స్టిక్ అయ్యే లేవు, ఇప్పుడు టెక్నాలజీ అప్పుడు లేదు. సో అప్పుడే ఉన్నారు చూడండి. అంటే భగవంతుడు ఒక చోట క్లోజ్ అయితే డోరు, నీకు ఇంకొక చోట ఇంకొకటి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది అని అనడానికి నేనే సాక్ష్యం. డిప్రెస్ అవ్వకుండా ఇంకేదో మంచి జరుగుతుంది అని ఒక హోప్ తోటి అడుగు ముందుకు వేస్తే డెఫినెట్గా మంచి జరగకుండా పోదని నా నమ్మకం. ఆ తర్వాత TV9, ETV2కి TV9కి జస్ట్ 1 month, 1.5 month అంతే. రవిప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళాను, మా అమ్మాయిని తీసుకుని బయట కూర్చోబెట్టాను. దీపహరిత మేమందరం కలిసి ఈటీవీ నుంచి అక్కడికి వచ్చేసాం వెంటనే. వాళ్ళకేవో చిన్న చిన్న ఉచ్చారణ ప్రాబ్లమ్స్ వల్ల అప్పట్లో సోనియా అని పిలవడానికి సోనియా అన్నారనుకోండి, క్వాలిఫై అవ్వలేదండి అమ్మాయి, తీసి పక్కన పెట్టండి అనేవాళ్ళు. అంత పర్టికులర్. కళ్ళు అలా పలకకపోతే కళ్ళు అని నా కింద మా ఫ్రెండ్ అంటే నన్ను ఉండి డిస్క్వాలిఫై అని పక్కన పెట్టేసేవాడు. స్పష్టత, శేష స హ అళాలు అంత స్పష్టంగా పలకకపోతే తీసుకునేవాళ్ళు కాదు. అలా నేను దీప్తి వాజ్పేయి, దీపా, హరిత, నా గుండు వల్ల నేను, వాళ్ళ భాషల వల్ల వాళ్ళు, అందరం కలిసి వాళ్ళు TV9కి వచ్చాం, ఇంటర్వ్యూకి వచ్చాం. సార్ గుండు సార్ ఎలా అంటే, రవిప్రకాష్ గుండు అంజలిని పెట్టండి అయ్యా స్క్రీన్ మీద. ఏంటి నీ పేరు అంజలి, వల్లి పద్మాంజలి, ఎంత పెద్ద పేరు మాతో కాదు, వాళ్ళ నుంచి జాయిన్ అయిపో, అంజలి, గుండు అంజలి నోట్ చేసుకోండి అన్నారు. అలా ఫస్ట్ బ్యాచ్, వివర్ ద ఫస్ట్ బ్యాచ్ ఇన్ TV9. దీప, హరిత, దీప్తి వాజ్పేయి. అప్పటికి మాకు సూపర్ సీనియర్స్ ప్రేమ, స్వప్న. ఒకేసారి TV9లో జాయిన్ అయ్యాం, కానీ అప్పటికి వాళ్ళు చాలా సీనియర్లు మాకు. అలా జాబ్ వైజ్ TV9తో మొదలైంది. దట్స్ అ స్టెప్ కదా, బోల్డెస్ట్ స్టెప్. చాలా చాలా. అంటే స్పోర్ట్స్ నాకు చేసిన గొప్ప మేలు ఏంటంటే, ఒకటి నా ఆరోగ్యం, 2 మెంటల్ స్ట్రెంగ్త్.
ఎస్. ఓడిపోయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడాలు, చచ్చిపోవడాలు ఇవే ఉండవు. అయిపోయిందా, ఓకే, వాట్ నెక్స్ట్? యాజ్ అ సింగిల్ మదర్గా. యా అఫ్కోర్స్ నేను ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. సారీ, దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. నో ప్రాబ్లం. రీసెంట్గా మా అబ్బాయికి ఓపెన్ నేను ఒక్కదాన్నే కూర్చొని చేశాను. ప్రౌడ్లీ ఐఎమ్ సెయింగ్. having said that, you don't believe, నాకు అట్లా రోమాలు లిక్కపరుచుకుంటున్నాయి. భరణి గారు ఓ మాట అన్నారు, అమ్మాయిలు తలకొరువు పెట్టడం చూశాను అంజలి, అమ్మ ఉపనయనం చేయడం మొట్టమొదటిసారి చూస్తున్నాను. బ్రహ్మోపదేశాన్ని ఒక్కదాన్ని కూర్చొని చేశాను. ఆ క్రతువు మీరు ఒక్కదాన్ని కూర్చొని చేశాను. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఎండింగ్ వరకు వెళ్ళలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అంటే చాలా దగ్గర వీళ్ళు, అంటే నేను పీటల మీద ఉంటాను, మా వాడు పీటల మీద నాతో పాటు కూర్చుంటాడు. వాళ్ళని లోపలికి ఆహ్వానించే వాళ్ళు ఎవరు ఉండరు. ఏమీ అనుకోవద్దు, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, మీరు ఆహ్వానించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని చెప్పిన తర్వాత వాళ్ళు రాగలరు అనుకున్న వాళ్ళని మాత్రమే పిలిచాను. మీరు చెప్తుంటేనే నాకు ఒకలాగా ఉంది. ఎంత మీరు ఈ మీడియా ఫీల్డ్లో ఉంటూ, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం ప్లీజ్. మీడియా ఫీల్డ్లో ఉంటూ, అది కూడా జర్నలిజంలో ఉంటూ, అది కూడా ఇంత డిఫికల్ట్గా మీరు ఇద్దరు పిల్లల్ని ఎక్కడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడా వెనక్కి తిరగకుండా, ఆ క్లాస్ స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ, ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ, ఇద్దరు పిల్లల చదువులు చూసుకుంటూ, మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంతో చెప్తున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. అంటే చాలా మంది అడిగారు, అంటే నువ్వు సింగిల్ అని అంటే, నో అలా కాదండి, అలా ఎవరు చెప్పారండి మీకు అనేదాన్ని. That's it. Because that is only the reason. Yes. That is only the reason. But now you have come, మీరు ఆ స్టేజ్ కూడా దాటేశారు. మా అబ్బాయి ఓపెన్ తర్వాతే అందరికీ తెలిసింది. నేను ఒక ఛానల్లో 20 ఏళ్ల క్రితం పనిచేసిన ఛానల్, నాకు మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి వచ్చారు, అప్పుడు అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు 18 ఏళ్ళకి మా వాడికి ఓపెన్ చేసి సడన్గా ఆయన వస్తే వాళ్ళు ఏరి అని అడుగుతున్నారు. సార్ నేను చెప్తాను సార్ తర్వాత అంటే, ఇది ఫోటోకి రమ్మను అంటున్నారు. ఆయనకి తెలియదు ఎంతవరకు. అంతే పక్క నాకెంత నియర్ అండ్ డియర్ వాళ్ళకి కూడా తెలియదు. మీ నుంచి నేను ఒక విషయం నేర్చుకున్నా, ఆడియన్స్ కూడా చెప్పదలుచుకున్నా, ఎస్పెషలీ విమెన్కి. మనకి ఏదైనా చిన్న భర్త ఒక మాట అంటేనో, అత్తమామలతో గొడవ వస్తేనో ఇద్దరికి చెప్తామండి ఆడవాళ్ళము, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి. అవును అవును. అలా కాకుండా మీరు ఏదైనా సరే, మీ బాధ ఏదైనా అవని, చాలా పెద్దది అది, దాన్ని 18 ఏళ్ళు మీరు అంత సీక్రెట్గా మొయ్యగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మెంటల్ స్ట్రెంగ్త్. ఎస్, దట్స్ గ్రేట్. అంటే నాకు చాలా చిన్న ఏజ్లో పెళ్ళయింది. ఎవరు విడిపోవాలని అనుకుంటారు, ఎవరు అనుకోరు. టు బి ఫ్రాంక్, చాలా భరించా. ఎంత భరించానంటే నాకు 30 ఏళ్ళు వచ్చేంతకు భరించాను. అంటే దగ్గర 18-15 సంవత్సరాలు మూగగా భరిస్తూ ఉన్నా, ప్రతిదాన్ని భరిస్తున్నా. మా అమ్మ వాళ్ళకి తెలియదు. సడన్గా నేను ఇలా జరిగింది, ఇలా అయిందని మా పేరెంట్కి ఫోన్ చేయగానే, అదేమిటి ఎప్పుడు చెప్పలేదేంటి, ఇన్నాళ్ళైంది ఎప్పుడు చెప్పలేదేంటి అని అన్నారు. ఎప్పుడు చెప్పలేదు. యాక్చువల్లీ ఐఎమ్ స్పీచ్లెస్. కానీ ఎలా పూలప్ చేసుకున్నారు ఈ స్ట్రెంగ్త్? ఇంత మీడియాలో ఉంటూ, ఇంత జర్నలిజం ఫీల్డ్లో ఉంటూ, అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, అనుకోని అవాంతరాలు సంఘటనల రూపంలో వస్తూ ఉంటాయి, ప్రతిసారి మిమ్మల్ని గుండెని కోస్తూ ఉంటాయి. ఆల్రెడీ కోసుకుపోయిన ఆ గుండెని మళ్ళీ మళ్ళీ అతక పెట్టుకుంటూ మీ పిల్లల కోసం మీరు ఎలా స్ట్రెంగ్త్, ఒక విమెన్గా ఎలా పూలప్ చేసుకున్నారక్క? ఐ వాజ్ సో ఎమోషనల్. ఒక 8 ఏళ్ళు కూడా కాదు, ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా ఎవరన్నా ఏమన్నంటే ఏడ్చేసేదాన్ని. పిల్లల్ని ఒక మాట, వాళ్ళు నన్ను ఏదో అన్నారని నేను బాధపడిపోయేదాన్ని. కన్నీళ్ళు ఆగేవి కాదు. అంటే అంత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషనల్గా అంత వీక్గా ఉండేదాన్ని. ఓవర్వెల్మింగ్ అయిపోయింది మీకు, అవన్నీ ఒకటేసారి వచ్చి పడేసరికి తీసుకోలేకపోయారు. అవును కదా, అవును. సో తర్వాత నాకు అనిపించింది, అసలు ఎందుకు ఏడుస్తున్నాను, దేనికి బాధపడాలి, ఇంత చూశాను లైఫ్లో, ఇన్ని కష్టం, ఇంతకు మించిన కష్టం ఏమైనా ఉంటుందా? మా అమ్మమ్మ ఎప్పుడు ఉంటుంది, నిండా మునిగిన వాడికి చలేంటని. సో 0 నుంచి ఎన్నిసార్లు స్టార్ట్ చేశాను లైఫ్ని, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అలాంటిదని నాకేంటి భయం ఇప్పుడు, అసలు దేనికోసం భయపడాలి నేను అని అనిపించింది. సో
ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి అంతే బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చాం. అంతే. ఈవెన్ పిల్లలు కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు అమ్మ కష్టం, టు బి ఫ్రాంక్. వాళ్ళకి తెలియదు. నేనేమన్నా చెప్తే అదొక పెద్ద గొప్ప విషయం అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి పెళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కానీ నా కష్టం ఏంటనేది తెలియదు వాళ్ళకి. బట్ నాకు అనిపించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్ ఆర్ సో ఎమోషనల్. వాళ్ళు దానికి లొంగిపోయి ఉంటారు ఆ ఎమోషన్స్కి. ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టి దీంతో ఆలోచించడం మొదలుపెట్టిన రోజున ఎవ్వరు మనకు అడ్డు రాలేరు. హడిల్స్ పెట్టినా చాలా ఫాస్ట్గా దాటుకుంటూ వెళ్ళిపోతాం. నో డౌట్. హ్యాట్స్ ఆఫ్. మీరు మీకోసం మీ వాట్ ఎవర్ స్టెప్ యూ హ్యావ్ టేకెన్ అనేది హ్యాట్స్ ఆఫ్ అండి. హ్యాట్స్ ఆఫ్. సరే, మనం ఒక లైటర్ నోట్గా మాట్లాడుకుందాం. గరికపాటి గారు ఎలా ఒప్పించారు అసలు ఇంటర్వ్యూకి? గరికపాటి గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇవ్వనన్నారు ఫస్ట్. అబ్బాయి నో ఎన్నిసార్లు తీసుకున్నారో మీరు కదా. అబ్బా అసలు చెప్పద్దు. నో 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 పైగా మీరు అసలు ఎందుకు ఇవ్వాలమ్మాయి అన్నారు. ఓహో, క్వశ్చన్. అంటే అలా కాదు సార్, మీతో చాలా ఏళ్ళ నుంచి మీ ప్రవచనాలు చూస్తున్నాను. జనరల్ పబ్లిక్లో చాలా మిత్స్ ఉన్నాయి. అంటే అనవసరం, ఎవరికి ఎందుకు చెప్పినా మారరు, నా ప్రవచనాలు చూస్తే చాలు కదా, నీకు ఎంట్రీ ఎందుకు ఇవ్వాలి అన్నారు. మళ్ళీ ఫోన్ చేసి 4 రోజుల తర్వాత శారద గారు ఎత్తారు, వాళ్ళ మిస్సెస్. అప్పటికని చిన్నజీర స్వామి ఇంటర్వ్యూ చూశారు వాళ్ళ మిస్సెస్. చూసి ఒక్కటని అమ్మాయ్యా చూసారండి, బాగుంటాయి అమ్మాయి, అసలు కాంట్రవర్షియల్ ఉండవు మీది, సార్కి నేను చెప్తాను అన్నారు. అమ్మ బతికిచ్చారండి. ఇంకొక 2 నెలలు దాటింది. 1 year తర్వాత సరే కానీ అన్నారు. అప్పుడు వెరీ నైస్, వెరీ నైస్. ఎవ్వరికీ తప్పలేదు కదా కష్ట నష్టాలు మీడియా ముఖంగా ప్రతి ఒక్కటికి బహిరంగంగా. కానీ అక్క, మీరు ఇంత ఫీల్డ్లో ఉంటూ కూడా మీ సేనిటీ, మీ పర్సనల్ స్పేస్ ఎలా కాపాడుకుంటారో ఒక టిప్ ఇవ్వండి. మీడియాకి వచ్చే అమ్మాయిలకు కానీ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క ఉమెన్కి ఇది పనికొస్తుంది. ఎలా అంటున్నారు? ఇప్పుడు ఇంత మీడియాలో ఉంటూ కూడా మీ పర్సనల్ స్పేస్, అంటే ఇల్లు దాటి ఆఫీస్ దాటి ఇల్లు, సి వాట్ ఎవర్, ఇప్పుడు మీరు రివీల్ చేసినవన్నీ కూడా దిస్ ఇస్ యువర్ పర్సనల్ స్పేస్. మీరు అనుకుంటే చేయగలిగారు. ఏ పరిస్థితి మిమ్మల్ని షేక్ చేయాల. సో ఎలా మీ పర్సనల్ స్పేస్ని, మీ ఫ్రెండ్, మీ ఆత్మీయుల్ని, ఆత్మ బంధువుల్ని, మీ కుటుంబాన్ని, పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తారు ఆ లైన్? అంటే ఈ విషయం మా అమ్మ, అంటే నా బ్లడ్ రిలేషన్స్ కూడా అందరికీ తెలీదు. మంచి పని చేశారు. మా పెద్దమ్మ అంటే సుఖంగా ఎవ్వరికీ తెలీదు అసలు. నేను ఒకటే అన్నాను, మా అమ్మ ఒక పర్టికులర్ డేట్స్ వస్తే కన్నీళ్ళు పెట్టేసుకొని ఇన్నాళ్ళు అయిపోయింది అన్నాళ్ళు అయిపోయింది అంటే ఏది చేంజ్ చేస్తాం, ఏమీ చేయలేము. నాకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గృహప్రవేశం అయి ఉంటుంది. ఆ గృహప్రవేశం ఎవరికైనా ఏదైనా ఆర్ట్ అంటే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. దాని వెనక అతల గృహప్రవేశ ఆహ్వానం అని, ఆ ప్లేట్ అయితే ప్లేటు, దీదైతే ఇదే, ఆ గుర్తులన్నీ ఉండిపోతాయి, ఆ ఫోటోలు గుర్తులు ఉండిపోతాయి. అవన్నీ మెమరీస్లా తీసుకుని ఇలా అయిపోయిందా జీవితం అని చాలా వరకు డిటాచ్ అవ్వుకుంటూ రావాలి. ఖచ్చితంగా 30s నుంచి డిటాచ్ అయిపోయి వచ్చేస్తే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు. 40s కూడా రావాల్సిన పని లేదు. ఎందుకంటే పిల్లలు మన మాట వినరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఆ పెద్దవాళ్ళు మనల్ని కన్నవాళ్ళు వాళ్ళు కూడా మన మాట వినరు. మధ్యలో మనమే ఇరుక్కుపోయేది అల్టిమేట్లీ. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు అన్నారు మీ శానిటీని అసలు మీరు ఎలా కాపాడుకోగలిగారు. సపోజ్ ఒక్కసారి నేను సీట్లో కూర్చున్న తర్వాత ఇక నాకు ఈ ప్లేస్ తప్ప నాకు ఇంకేం గుర్తురాదు. ఒకసారి నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ వంట నేను చేస్తాను, పిల్లలకు వడ్డిస్తాను దగ్గరుండి, వాళ్ళకి ఇప్పటికీ కొబ్బరి నుండి రాస్తాను, ఇప్పటికీ కుంగుడికాయ పెడితే తలంటు పోస్తాను, చెవులు నేనే దగ్గరుండి సండే క్లీన్ చేస్తాను. వాళ్ళకి ఇవ్వాల్సిన టైము, నా ప్రెజెన్స్ ఏది మిస్ అవ్వను. ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు, పిల్లలే. దీని తర్వాతే నా ఆఫీస్ వర్క్. అది ఎంత రాత్రైనా ఖచ్చితంగా నేను దానికి ప్రిపేర్ అయ్యే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాను. సమ్ టైమ్స్ ఎనీ అకేషన్స్ ఏదైనా ఉండి నైట్ ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, లేదా నైట్ జర్నీలు ఉంటాయి ఒక్కొక్కసారి, వెళ్ళొచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేవడం, నిద్ర ఉండదు, రెస్ట్ ఉండదు, మెంటల్ పీస్ ఉండదు. అయినా అన్నీ సవ్యంగా జరగాలి. వెనకట్ల ఎవరు చేసేవాళ్ళు ఉండరు, చూసేవాళ్ళు ఉండరు. అయినా కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్, నేనే సైన్యం అబ్బా, ఈ సైన్యం నేనే నడిపించాలన్నప్పుడు నేను ఎంత స్ట్రాంగ్గా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ టు బి మోర్ స్ట్రాంగ్ అనిపిస్తుంది.
సో దేనికి ఇవ్వాల్సిన టైము, దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇచ్చేసి ఖచ్చితంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో బతకడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో ఏదో అయిపోయింది ఎంతకాలం ఏడుస్తూ కూర్చుంటాం. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఇలా బతుకుతున్నాం, నెక్స్ట్ ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే రేపు ఏంటనే క్వశ్చనే మనం నడిపిస్తూ ఉంటుంది. వండర్ఫుల్. చివరిగా, అంటే ఇది చివరిది అని అవ్వాలనుకోను, ఇట్లాంటి ఇంటరాక్షన్స్ చాలా అవ్వాలనుకుంటాను. జర్నలిజంలో వచ్చే విమెన్కి, మీడియాలో వచ్చే అమ్మాయిలకి, ఇప్పుడే మొన్న కూడా మనం డిస్కషన్స్లో మనం మీడియాలో కూడా చూసాం. మన 99 టీవీలోనే ప్రియా చౌదరి గారు అండ్ వాసుదేవన్ గారిది ఒక ఇంటరాక్షన్ జరిగింది. వెన్ రమ్యకృష్ణ గారు హ్యాస్ కమ్ అప్ అండ్ సెడ్, అది అబ్సల్యూట్, అది నిజం, అదే నిజం, 100% నిజం. ఎలా అమ్మాయిలు తమని తాము కాపాడుకోవాలి? వెరీ సింపుల్. ఇప్పుడు నేను ఎక్కడ ఎందుకు, మా ఇంట్లో మా అమ్మాయి ఉంది, నేను మా అమ్మాయితోనే మొదలు పెడతాను. అదంది అమ్మ నేను మోడల్ అవ్వాలనుకుంటున్నాను అంది. మోడల్ అవ్వాలని అనుకుంటే అమ్మ కూర్చో, నువ్వు 10th క్లాస్లో ఉంది అప్పుడు. అది చూడమ్మా, ఇటువైపు వెళ్ళాలి అనుకుంటే నేను మీడియాలో ఉన్నా ఇన్నాళ్ళుగా, ఏం జరుగుతుందో నేను చెప్తా చూడు. నీకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ ఫేస్, ఈ బాడీ నీకు ఉండదు. నీకు ఎవరు అవకాశం ఇస్తారు పిలిచి? నెంబర్ 1. నెంబర్ 2, ఈ అవకాశాలు రాకపోవడం వల్ల నువ్వు ఫర్దర్గా ఎన్నో మిస్టేక్స్ చేసుకుంటూ పెడతావు. 10 ఏళ్ళు చేస్తావు, నీకు 40 ఏళ్ళు వస్తాయి. అప్పుడు ఇదే శరీరం ఉంటుందా, ఇదే అందం ఉంటుందా? దీన్ని బేస్ చేసుకుని మోడలింగ్ నువ్వు ఎలా కంప్లీట్ చేస్తావు? నువ్వు చచ్చేంత వరకు ఎలా బతుకుతావు దీని మీద అని చెప్పిన తర్వాత ఎంతోమంది అమ్మాయిల్ని చూశానమ్మా, ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. నీ పర్సనల్ లైఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు, తర్వాత ప్రొఫెషనల్ లైఫ్కి. నువ్వు ప్రొఫెషనల్ లైఫే కావాలి అని అనుకుంటే ఎన్నో స్ట్రీమ్స్ ఉన్నాయి కదా. నేను ఈవెన్ స్వప్న ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పాను. అమ్మాయికి అందాన్ని బేస్ చేసుకున్న ప్రొఫెషన్ ఉంటే చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఎలా మనం ఎందాక అనుకోవాలా, అదే అమ్మాయి ఒక 30 ఏళ్ళు అయితే అత్త అవుతుంది, అమ్మమ్మ అవుతుంది, అన్నీ అవుతుంది. కానీ అప్పుడున్న రెమ్యునరేషన్ ఇవ్వరు, ఆ ప్రయారిటీ ఉండదు, ఏమీ ఉండదు. అదే నాలెడ్జ్ ఉంటే అమ్మాయికి, చేతిలో ఒక అధికారం ఉంటే, ఈ ప్రొఫెషన్ కాకపోయినా సబ్ ప్రొఫెషన్స్ ఎగ్జాక్ట్లీ అలా మీరు వచ్చినట్టుగా ఏదైనా అలా దూసుకురాగలదు. అవును, అలా డిజైన్ చేయగలదు. ఒక ఐడియేషన్ డిపార్ట్మెంట్లో ఉండదు, అదే మీడియాలో ఉంటుంది, అదే ఇష్టంగా ఉంటుంది. అవును, కానీ నిద్ర తను ప్రశాంతంగా పోగలదు. ఓకే, టుడే ఐ హావ్ డన్ దిస్, కరెక్ట్, ఐ హావ్ డన్ అని. కరెక్ట్. మీడియాలోకి రావాలి అని అనుకునే వాళ్ళైనా, ఎక్కడైనా 4 గోడల నుంచి అమ్మాయి అడుగు బయట పెడుతోంది అని అంటే మనల్ని హార్న్ చేసేవాళ్ళు ఉంటారు. మనల్ని ఏ నిమిషానైనా మనం కల్పరేట్స్ బయట చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా మన మీద దాడి చేయొచ్చు, లేదా అది మనకి ఇష్టం లేకుండా దాడిని కాదు, మనల్ని మనం ఇష్టపడేలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట. ఈఎంఐ మీదే నిన్ను ఫ్లర్ట్ చేస్తారు, నువ్వు ఇష్టం అంటారు, నీకు రకరకాల గిఫ్ట్లు ఇస్తారు. బట్ కానీ అమ్మాయి ఉండాల్సిన విధానం ఏంటంటే, నిన్ను పొగిడినంత మాత్రాన పడిపోకండి. నెంబర్ 1, ఫస్ట్ ప్రయారిటీ చదువుకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత, కొంత డబ్బు సంపాదించిన తర్వాత నీతిగా, నిజాయితీగా, డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చుగా. ఈరోజు అదంతా కొదవా ఏంటి, ఎలా అయినా సంపాదించవచ్చు డబ్బులు. కానీ మనిషికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ అవసరం కోసం మీ క్యారెక్టర్ని వదులుకోవద్దు, మిమ్మల్ని మీరు వదులుకోవద్దు. అస్సలు రోజులు బాగాలేదు. అమ్మాయిలకి నా హంబుల్ రిక్వెస్ట్ ఒక్కటే ఏంటంటే, ఫస్ట్ బయట ఎవరిని నమ్మద్దు. అమ్మని తప్ప మనం ఎవరు బయట నమ్మేట్టు కూడా కనిపించట్లేదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో దురదృష్టవశాత్తు అమ్మని కూడా నమ్మే పరిస్థితి లేదు, అస్సలు లేదు. సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన బిహేవియర్, ఎవ్రీథింగ్ చాలా 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 ఫైన్గా లేకపోతే ఇబ్బంది పడిపోతుంది ఆడపిల్ల. నిజంగా నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంది, మ్యారేజ్ చేసుకోను నేను అని అంటే నేను అన్నాను, ఇప్పుడు ఒకడు నచ్చుతాడు, బాగుంది, వాడితో గొడవ అవుతుంది, నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని విడిపోతారు. ఇంకో సందర్భంలో ఇంకెవరో పరిచయం అవుతారు, వాడు అప్పటికి నీకు బాగా అనిపిస్తాడు. అలాగే ఈ అబ్బాయికి కూడా ఇంకొక సందర్భంలో ఇంకొక అమ్మాయి నచ్చుతుంది, మళ్ళీ ఏదో చిన్న తేడా వస్తుందో లేదు. అలా ఎంతమంది మార్చుకుంటూ పోతావు? అమ్మాయినా అబ్బాయిని ఎంతమంది మార్చుకుని పోతావు? ఈలోగా నీకు రావాల్సిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నీ మెంటల్లీ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది.
ఈ మెమరీస్, పాత మెమరీస్ ఉంటాయి, కొత్త మెమరీస్ ఉంటాయి, ఇవన్నీ క్లాష్ అయ్యి మెంటల్లీ ఇప్పుడు ఎంతమంది డిజార్డర్స్తో బాధపడుతున్నారు. ఇవన్నీ అవసరమా నిజంగా? దిక్కుమాలిన జీవితానికి ప్రశాంతంగా మనిషి బతకడానికి కావాల్సినవి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఇన్ ఏ బ్రాడ్ ప్రాస్పెక్టివ్ ఇవేం ఉండవు. ఈ పెంటంతా ఉండదు. పెంట పెట్టుకోకూడదు జీవితంలో అస్సలు. వీలైనంత సుఖంగా ప్రశాంతంగా, ఇరిటేషన్ లెస్గా. అవును, ఎలాగో రోడ్డు మీదకి వెడితే అస్తవ్యస్తంగా వచ్చి ట్రాఫిక్లో ఎలాగో చిరాకు పడుతున్నాం. వాడు సరిగా డ్రైవ్ చేయక మన మీదే పడే, మన కార్లే డ్యామేజ్ అయ్యి, వాడు సరిగా ఆపోజిట్లో నడుచుకుంటూ సరే వీడికి ఏం పోయేగాలం, సరిగా లెఫ్ట్లో నడుచుకుంటూ వెళ్ళకుండా మనం తిట్టుకుని ఈ ఫ్రస్ట్రేషన్లు అన్నీ ఉన్నాయి. ఎలాగో మనకు క్వాలిటీ ప్రోడక్ట్ దొరకదు, దానికోసం ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఒకటి కాదు, ఇక ఫుడ్లో మనకి క్వాలిటీ దొరకదు, ఎక్కడ మంచి ఎక్కడ మంచి అనేది ఎక్కడా దొరకట్లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ ఉంటే మళ్ళీ అనవసరంగా లేని పని పెంటందుకు పెట్టుకోవాలి జీవితంలో. సో మేక్ యువర్ చాయిసెస్ కరెక్ట్లీ అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. రాంగ్ చాయిసెస్తో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే రాంగ్ చాయిస్ అని తెలిసినా కంటిన్యూ అవుతారు. అది కూడా పెద్ద ప్రాబ్లం. దానివల్ల మనల్ని వదులుకోలేక మొత్తంగా కెరియర్లో గ్రోత్ ఉండదు, లైఫ్లో గ్రోత్ ఉండదు, మెంటలీ చాలా చాలా డిఫికల్టే. కానీ అట్లీస్ట్ మన ఈ డిస్కషన్ ఒక పాత్ చూపిస్తుంది, ఒక ఆలోచననైనా రేకెత్తిస్తుంది అనుకుందాం. అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అంట. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇది ట్రస్ట్ అంతే, నమ్మి మీరు చెప్పినవి ఈ రోజున ఇట్స్ కంప్లీట్ ట్రస్ట్. నేను నిలబెట్టుకుంటా, నేను మీతో కూడా వస్తాను, మాట్లాడతాను. అప్పుడు మీరు కూడా అన్ని అడిగిన వాటికి నేను అలాగే సమాధానం చెప్తాను. ఏడుస్తా, జీవితా, నవ్వుతా, బట్ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you once again. Thank you.